శ్రావణమాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల రోజుల్లో ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో, పచ్చని మామిడి తోరణాలతో, భగవాన్ స్మరణలతో, అమ్మవారి పూజలతో కలకల్లాడుతూ ఉంటుంది. అలాగే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గదిలో ఈ వస్తువులు కనుక ఉంటే బయట పడేయండి. లేదంటే మీ ఇంటికి అరిష్టం. లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు. ఎంత పూజ చేసినా ఫలితం రాదు అని వాస్తుశాస్త్రం పండితులు చెబుతున్నారు. పూజ గది అందరి ఇళ్లలో ఉంటుంది. మన శరీరంలో గుండె ఎంత ప్రధానమైనదో మన గృహంలో ఉండే పూజ గది కూడా అంతే ప్రధానమైనది. అయితే పూజ గదిలో కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా దేవుడు అనుగ్రహం అనేది మనకు కనబడకుండా పోతుంది. అంటే కొన్నిసార్లు మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు నోచినా, అలాగే ఉపవాసం చేసి భగవంతుణ్ణి భక్తితో ఆరాధించినా ఆ స్వామివారి అనుగ్రహం అనేది మీకు కలగదు. అలాగే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించినా కూడా మీ కోరికలు అనేవి తీరవు. ఇలా జరగడానికి కారణం మనం చేసే చిన్న చిన్న తప్పులే. మనం చేసే ఈ చిన్న చిన్న తప్పుల వలన ఆ భగవంతుడు మన పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతాడు. మేము చెప్పే ఈ వస్తువులను పూజ గదిలో నుండి తీసి బయట పడేయండి. అప్పుడే దేవత శక్తులు అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. మీరు చేసే పూజలకు ఫలితాలను ఇస్తుంది. శ్రావణ మాసం వచ్చేలోపు అందరూ ఒకసారి పూజా గదిని క్లీన్ చేసుకోండి. దుమ్ము ధూళి బూజు ఏమీ లేకుండా శుభ్రంగా ఉంచండి. అలాగే ఈ వస్తువులను కూడా శ్రావణ మాసంలోపు పూజ గది నుండి తప్పనిసరిగా తొలగించండి. లేదంటే మీ ఇంటికి అరిష్టం పట్టుకుంటుంది. ఇంతకీ శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గది నుండి తొలగించవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా పూజ గదిలో చిత్రపటాలు అంటే చనిపోయిన వారి ఫోటోలు పెట్టకూడదు. మీ ఇంట్లో ఎవరైనా కానీ చనిపోతే కొంతమంది వారి చిత్రపటాలను తెచ్చి పూజ గదిలో పెడుతూ ఉంటారు. కానీ అది పెద్ద పొరపాటు. తల్లిదండ్రులు కదా, వాళ్ళు కూడా దేవుళ్ళతో సమానమే కదా అనుకొని వారి ఫోటోలను కూడా పూజ గదిలో పెట్టి దేవునికి పూజ చేసేటప్పుడు వాళ్ళకి కూడా పూజ చేస్తే రెండూ ఒకేసారి పూర్తి అయిపోతాయి కదా అనుకుంటూ ఉంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే పితృదేవతలు ఉన్న చోటకు దేవతలు, దేవతలు ఉన్న చోటకు పితృదేవతలు రారు. అందుకే పితృకార్యాలు చేసేటప్పుడు దేవతలను ఆహ్వానించే పనులు చేయరు. ఇంటికి తోరణం కట్టరు, ముగ్గు వేయడం, గంట మోగించరు. కాబట్టి చనిపోయిన పితృదేవతల ఫోటోలు పూజ గదిలో పెడితే దేవతలు పూజ గదిలో ఉండరు. వారు మన ఇంటి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనం ఏం చేసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి పితృదేవతల ఫోటోలు పూజ గదిలో కనుక ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు తీసి ఇంకొక చోట పెట్టుకోండి. అది కూడా దక్షిణం వైపుకు పెట్టుకుంటే చాలా మంచిది. మీకు అంతా శుభమే కలుగుతుంది. అలాగే పూజ గదిలో ఉండకూడని రెండవ వస్తువు ఏమిటంటే ఇనుప సామానులు. అంటే కత్తి, సుత్తి, మేకులు లాంటివి పూజ గదిలో అస్సలు పెట్టకూడదు. కొంతమంది కొబ్బరికాయ కొట్టడానికి, పీచు తీయటానికి పూజ గదిలో ఇనుప వస్తువులు లాంటివి పెడతారు. కానీ అలా కూడా పెట్టకూడదు. ఎందుకంటే ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి. దరిద్ర దేవతను జ్యేష్ఠ దేవత అని కూడా అంటారు. అందుకే పూజ గదిలో ఎప్పుడూ కూడా ఇనుప వస్తువులను పెట్టకూడదని పండితులు చెబుతున్నారు. ఇనుముకు బదులుగా రాగి లేదా ఇత్తడి వస్తువులను వాడితే చాలా మంచిది. అలాగే ఇనుప మేకులతో మీ దేవుడి ఫోటోలు ఉంటే ఆ ఫోటోలో ఉన్న ఇనుప మేకులను తీయడానికి వీలు లేకపోతే ఆ మేకుకి కొంచెం పసుపు రాయండి. దీని ద్వారా కూడా ఆ దోషం పోతుంది. ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. పూజ గదిలో ఉండకూడని మూడవ వస్తువు ఏమిటంటే పగిలిన ఫోటోలు. కొన్ని దేవత పటాలు పగిలిపోయి ఫ్రేమ్లు పాడైపోయి ఉంటాయి. ఫోటో లోపల ఉండే దేవత ఫోటో మాసిపోయి ఉంటుంది. అటువంటి పాత చిత్రపటాలు మీ పూజ మందిరంలో ఉంటే వెంటనే తొలగించండి. ఫ్రేమ్ లోపల ఉండే పేపర్ను తీసి పారే నీటిలో కలిపేయండి. అంతేకాని ఫోటో మొత్తం తీసుకెళ్ళి అలా నీటిలో పడేయకూడదు. ఇలా ఫోటో తొలగించిన తర్వాత ఇంకొక కొత్త ఫోటో తెచ్చి పెట్టుకోండి. చాలామంది దేవుడి ఫోటోలు తుడడానికి పాత లేదా చినిగిపోయిన పంచలు, టవళ్ళు పూజ గదిలో పెట్టి వాడుతూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చినిగిపోయినవి పూజ గదిలో పెట్టకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు. మరి ఎలా శుభ్రం చేయాలంటే నాప్కిన్స్ తెచ్చుకొని పూజ గదిలో పెట్టి వాటితో ఫోటోలు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఎవరైతే ఇంటిని శుభ్రంగా ఉంచుతారో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అలాగే ఒకే రకమైన దేవతామూర్తులను పూజ గదిలో పెట్టకూడదు.
గణపతి విగ్రహం ఉందనుకోండి, అదే రకంగా ఉన్న గణపతి విగ్రహాన్ని ఇంకొకటి పెట్టకూడదు. ఒక అమ్మవారి ఫోటో ఉండగా మళ్ళీ అలాంటి ఫోటో తెచ్చి పూజ గదిలో పెట్టకూడదు. ఒకే రకమైన 2 దేవతామూర్తులు ఉన్నా, ఒకే రకమైన 2 ఫోటోలు ఉన్నా కూడా ప్రమాదకరమే కనుక ఒకటి కంటే ఎక్కువ ఫోటోలు ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు వీటిని తీసేయండి. చిరిగిపోయిన పుస్తకాలను, నల్లని వస్త్రములను కూడా పూజ గదిలో పెట్టుకోకూడదు. వీటితో పాటు వాడిపోయిన పూలు కూడా పూజ మందిరంలో అస్సలు పెట్టుకోకూడదు. అంటే ఈరోజు పూలతో పూజ చేస్తే మరుసటి రోజు ఉదయం వాటిని తీసేయాలి. దీపారాధనలో వాడే సామాగ్రిని కూడా ఆ రోజే తీసేసి వీటిని పారే నీటిలో కలిపేయండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు పూజకు వాడే ప్రతి వస్తువు కూడా బయట పడేయకూడదు. వాటిని పారే నదిలో మాత్రమే వేయాలి. మేము చెప్పిన విధంగా శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను పూజ గది నుండి తొలగిస్తే లక్ష్మీదేవి మీ పూజ గదిలోకి వస్తుంది. మీరు చేసే పూజలకు ప్రతిఫలాలను ఇస్తుంది. లేదంటే మాత్రం మీ ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది.